రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర మంత్రుల బృందం సమీక్ష నిర్వహించారు. ఇక సమీక్షలో సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ పురోగతిని మంత్రులు ఉత్తమ జూపల్లి అడిగి తెలుసుకుంటున్నారు. టన్నెల్ దగ్గరకు ఎమర్జెన్సీ అంబులెన్సులు, వైద్య సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు టన్నెల దగ్గరకు రప్పించారు. దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కార్మికుల ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో అన్వేషణ చేస్తున్నారు. 5 అనుమానిత లొకేషన్లలో జీపీఆర్ సిబ్బంది డ్రిల్లింగ్ చేపట్టింది. రైట్ ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర మంత్రుల బృందం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ అరవింద్ పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ పురోగతిని మంత్రులు ఉత్తమ జూపల్లి అడిగి తెలుసుకుంటున్నారు. టన్నెల్ దగ్గరకు ఎమర్జెన్సీ అంబులెన్సులు, వైద్య సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు టన్నెల్ దగ్గరకు రప్పించారు. దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కార్మికుల ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో అన్వేషణ చేస్తున్నారు. 5 అనుమానిత లొకేషన్లలో జీపీఆర్ సిబ్బంది డ్రిల్లింగ్ చేపట్టింది.
రైట్. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర మంత్రుల బృందం సమీక్ష నిర్వహించారు. అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో వెంకటేష్, చెప్పండి. రాష్ట్ర మంత్రుల బృందం నేటి ఉదయమే వారితో పాటు ఉస్మానియా హాస్పిటల్ నుండి అలాగే గాంధీ హాస్పిటల్ నుండి కూడా వైద్య బృందంతో కూడిన బృందం ఒకటి ఎస్ఎల్బిసి తీసుకుంది. ఈ పాటికే 3 మృతదేహాలు వెలికితీస్తుంది. మరింత మంది శవాలను రైట్. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద పరిస్థితి చాలా హృదయదాయకరంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే టన్నెల్లో చిక్కుకున్న దాదాపు 8 మంది జార్ఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ కి చెందిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడనే వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు అందరూ కూడా నేటి ఉదయమే ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఈ పాటికే 3 శవాలను వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. మరో 5 శవాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, వెంకటేష్.